భయం. మన జీవితంలో అందరం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక దాని గురించి భయపడతాం. అవునా? హాయ్, దిస్ ఈస్ మాధురి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ హోపోనోపోనో హీలర్. ఎవరికైనా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక దాని గురించి భయం వేస్తుంది. కొత్తగా మొదలు పెట్టాలన్నా, ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, కొత్త అడుగు వేయాలన్నా, లేదా మార్పు కావాలన్నా ముందుగా ఎదురయ్యేది భయం. చాలా మంది భయాన్ని శత్రువులా చూస్తారు. కానీ నిజం ఏంటంటే భయం మీ శత్రువు కాదు. అది మీలోని ఇన్నర్ సెల్ఫ్ నుండి వచ్చే ఒక సందేశం. మనం ఎప్పుడైతే కంఫర్ట్ జోన్ దాటి రిస్క్ చేస్తామో లేక ఛాలెంజ్ తీసుకుంటామో అప్పుడే మనకి భయం వేస్తుంది. భయం అంటే నువ్వు ఎదగబోతున్నావు, నువ్వు కొత్త స్థాయికి వెళ్ళబోతున్నావు అని చెప్పి ఒక మౌన స్వరం. ఇప్పుడు ఒక్క క్షణం ఆగండి. మీరు చేస్తున్న పని ఏదైనా పక్కన పెట్టండి. కళ్ళు మెల్లగా క్లోజ్ చేసి ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. మరొక డీప్ బ్రీత్. మీ శరీరం నెమ్మదిగా రిలాక్స్ అవుతున్నట్లు ఫీల్ అవ్వండి. ఇప్పుడు మీ మనసులో ఉన్న ఆ భయాన్ని గుర్తు చేసుకోండి. అది ఏదైనా కావచ్చు. ఫ్యూచర్ గురించైనా, హెల్త్ గురించైనా, రిలేషన్షిప్స్ గురించైనా, మనీ గురించైనా, లేదా మీ మీద మీకే ఉన్న సెల్ఫ్ డౌట్ అయినా. ఆ భయాన్ని తిట్టకండి, దాన్ని తొక్కేయాలని ప్రయత్నించకండి, దాని నుంచి పారిపోవద్దు. ఈ క్షణంలో ఆ భయానికి ప్రేమనివ్వండి. మీ హృదయంపై చేయి ఉంచి మీ శ్వాసను గమనించండి. ఇప్పుడు స్లోగా మీ హృదయంతో చెప్పండి, ఐఎమ్ సారీ ఫియర్. నిన్ను అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. నిన్ను శత్రువులా చూసినందుకు థ్యాంక్ యూ. నువ్వు నన్ను రక్షించాలనుకున్నావు. ఐ లవ్ యూ, ఎందుకంటే నువ్వు కూడా నాలో భాగమే. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ మాటలు చెప్తున్నప్పుడు గమనించండి, భయం నెమ్మదిగా తగ్గుతోంది. మీ ఛాతీలో ఉన్న బరువు తగ్గుతోంది. మీ లోపల ఒక ప్రశాంతత విస్తరిస్తోంది. ప్రేమ అనేది భయాన్ని ఓడించదు. ప్రేమ భయాన్ని కరిగిస్తుంది. భయం స్థాయిని తగ్గించే ఒకే ఒక్క మెడిసిన్ ప్రేమ. భయం ప్రేమగా మారినప్పుడు అది మీ బలంగా మారుతుంది, మీ ధైర్యంగా మారుతుంది, మీ ముందుకు నడిపించే శక్తిగా మారుతుంది. గుర్తుంచుకోండి, మీరు బలహీనులు కాదు, మీరు పిరికివారు కాదు. మీరు నేర్చుకుంటున్నారు, మీరు ఎదుగుతున్నారు, మీరు హీల్ అవుతున్నారు. ఈ రోజు నుంచి భయం వచ్చినప్పుడు కంగారు పడకండి, పారిపోకండి, దాన్ని అణచిపెట్టకండి. కేవలం దాన్ని ప్రేమించండి. అప్పుడు మీ జీవితమే మారిపోతుంది. ఇప్పుడు చివరిసారిగా మెల్లగా నాతో రిపీట్ చేయండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీరు మీ లైఫ్లోని అన్నిటితో చాలా సేఫ్గా ఉన్నారు. మీరు ప్రేమించబడుతున్నారు. మీరు మీ జీవితాన్ని నెమ్మదిగా, అందంగా, ఆనందంగా హీల్ చేసుకుంటున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని మంచి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ హోపోనోపోనో విత్ మాధురి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.